ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలో భవన నిర్మాణ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. స్తంభించిపోతున్న భవన నిర్మాణ కార్మిక వ్యవస్థపైన ఆవేదన చెందుతూ ర్యాలీ చేపట్టారు. ఇందులో భాగంగా ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని, ఖమ్మం పట్టణంలో ఇసుక స్టాక్ చేసుకునే అవకాశం కల్పించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మండల భవన నిర్మాణ కార్మికులు, ఒంగోలు జిల్లా సిఐటియు నాయకులు పాల్గొని తహసీల్దార్ కార్యాలయంలో విడతి పత్రం అందజేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి షేక్ కాజావలి మరియు ఉపాధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఇసుక విధానం సరిగా అమలు చేయలేదని, కనీసం కూటమి ప్రభుత్వం పైన నమ్మకంతో కూటమి ప్రభుత్వ విజయానికి ప్రాముఖ్యత పోషించిన కార్మికులు 4 నెలలుగా పనులు లేక తల్లడిల్లిపోతున్నారని, ఇకనైనా కూడా కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా సిఐటియు కార్యదర్శి ఆవలయ్య మాట్లాడుతూ మరియు ఖమ్మం మండల కన్వీనర్ షేక్ అన్వర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇసుక కొరత విపరీతంగా పెరిగిపోయిందని, దీనివల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షలకు పైగా భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని, ఇసుక లేని కారణంగా రాష్ట్ర కార్మికులు అందరూ కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఉచిత ఇసుక హామీని వెంటనే అమలు చేయాలని, అలాగే ఇసుక నిల్వ కోసం ఖమ్మం పట్టణంలో తగిన స్థలం ఉందని, గిద్దలూరుకు వెళ్లి ఇసుక తెచ్చుకోవాలంటే చుట్టుపక్కల గ్రామాల వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఖమ్మం పట్టణంలో కూడా ఇసుక నిల్వ ఉంచేలాగా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారుల ద్వారా కూటమి ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ఖమ్మం మండల భవన నిర్మాణ కమిటీ గౌరవ అధ్యక్షులు సయ్యద్, కొత్తూరు కోశాధికారి నాగేళ్ల జర్మియా, సహాయక కార్యదర్శులు అవారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మేము ఖచ్చితంగా పరిష్కరిస్తాం. గత ప్రభుత్వం తప్పు చేసింది, మేము కూడా ఈ సందర్భంగా మేము తప్పు చేయమని చెప్పేసి కార్మిక శాఖ మంత్రి గారు మా యొక్క బిల్డింగ్ రంగం రాష్ట్ర ప్రతినిధికి చెప్పడం జరిగింది. కానీ ఆచరణ వచ్చేసరికి గత ప్రభుత్వం ఎలాగైతే భవన నిర్మాణ కార్మికులు ఇల్లు పనులు లేక ఇబ్బంది పడారో అదే పరిస్థితి గత 3 నెలల నుంచి 4 నెలల నుంచి మన రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. ఇది శ్రావణ మాసం. ఈ మాసంలో కొత్తగా నిర్మాణాలు చేసుకునేది, శంకుస్థాపనలు చేసేటువంటిది. కానీ శ్రావణ మాసం లాస్ట్ దశ అయిపోవచ్చేటారు కూడా ఇప్పటికీ పెద్ద పెద్ద మేస్త్రీలు ఎక్కడే కానీ నిర్మాణాలు కొత్తగా శంకుస్థాపన చేయలేదు. మరి కొత్తగా శంకుస్థాపన చేయకపోతే భవిష్యత్తులో కార్మికుడికి ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళకి కావచ్చు, లేదంటే కొత్తగా పనిచేసే కార్మికుడు కానీ పని లేకుండా పోయే పరిస్థితి ఏర్పడతా ఉంది. దీనికి కారణం ఏంటంటే ప్రధానంగా ఇసుక అనేటువంటిది ఉచితంగా వస్తుంది, లేదా ఇసుక రేటు తగ్గుద్ది, అప్పుడు కట్టుకుందామని చెప్పేసి ఇంటి యజమాని కూడా ఆలోచన చేస్తున్నారు. మరి అప్పటిదాకా భవన నిర్మాణ కార్మికుడి యొక్క పరిస్థితి ఏమిటిది? ఇవాళ కార్మికుడు తెచ్చుకుంటే తినాలా, లేకపోతే లేదు. ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఒక పక్క నిత్యావసర ధరలు పెరుగుతూ ఉన్నాయి, మరో పక్క కార్మికుడికి పని దినాలు తగ్గిపోతూ ఉన్నాయి. మరి స్కూళ్ళు ఫీజులు ఎన్ని చూసుకుంటే విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. మరి కార్మికుడి యొక్క పరిస్థితి, జీవనాధారం చాలా ఇబ్బందికరంగా ఉంది. అందుకని ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏదైతే ఇసుక పాలసీ విధానంలో తప్పులు